నమస్తే దిశ గాయత్రికి స్వాగతం. ప్రస్తుతం మనమైతే షేర్లింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి వారు అయితే స్వయంభుగా వెలిసారంట. ఈ ఆలయానికి 800 ఏళ్ల నాటి చరిత్ర అయితే ఉందంట. మరి లోపలికి వెళ్ళైతే ఆ చరిత్ర ఏంటో మనమైతే తెలుసుకుందాం. సో ఈ ఆలయ అర్చకులైన అజయ్ స్వామి గారు అయితే మనతో ఉన్నారు. సో వారితో ఒకసారి అయితే మాట్లాడదాము. నమస్తే అండి. చెప్పండి, అసలు 800 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఆలయం అని అంటున్నారు. సో ఈ ఆలయం యొక్క విశిష్టత చెప్పండి. ఇది స్వామివారు స్వయంభూ దేవాలయం అమ్మా. ఇది పూర్వము మనకి చుట్టుముట్టు గ్రామాలన్నీ కూడా చెరువు అనే గ్రామం. ఏదైతే మనకి ఇప్పుడు ప్రజెంట్ రామచంద్రాపురం అనే గ్రామం ఉంది కదా, దాని సరౌండింగ్ అన్ని ఊళ్ళు కూడా చెరువు అనే గ్రామం చుట్టుముట్టు ఉండేటివి. నల్లగండ్లని గండ్లు అనేవారు, షేరిలింగంపల్లిని షేరి అనేవారు. అంటే షేరి అంటే ఒక అడవడు అని. లింగంపల్లి ఏదైతే షేరిలింగంపల్లి ఉందో షేరి ప్రాంతంలో ఎవరైనా మన దగ్గర మనకి ఏ వస్తువు కావాలన్నా కూడా స్వామివారి చెంతారు. స్వామివారు చెడుగు గ్రామంలో ఉండేవారు. నల్లగండ్లని గండ్లు అనేవారు, షేర్లింగంపల్లి షేరి అనేవారు. ఇదంతా కంచె ప్రాంతం. గచ్చిపోలి అంటారు కదా, కంచె ప్రాంతం ఇదంతా. పెద్ద అంటే కంచె అంటే చిన్న దోమ కూడా దూరలేనంత దట్టమైన అడవిలాగా గరక పూసలతో నిండు ఉండేది ఇదంతా. ఈ ప్రాంతం అంతా కంచె మొత్తం పెద్ద పెద్ద ఒక 10 నుంచి 12 ఫీట్లంత వరకు గరక లాంటి మొత్తం దట్టమైన అడవిలాగా ఉండేది ఈ ప్రాంతంలో. అయితే షేర్లింగం నల్లగండ్లని గండ్లు అనేవారు. నల్లగండ్ల ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వారు మనకి ఏదైనా వస్తువు కావాలంటే కూడా ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇంట్లో ఏ వస్తువు కావాలి, ఇప్పుడు ఏ విధంగా మార్కెట్కి ఏ విధంగా సూపర్ మార్కెట్లో ఏ విధంగా ఇస్తున్నామో ఆ విధంగా చెరువు అనే గ్రామానికి వెళ్ళేవారు. ప్రతి ఒక్కరు కూడా చెరువు అనే గ్రామానికి వెళ్ళి మన దగ్గర పండిన ధనమే కానీ ధాన్యం ఏ వస్తువు ఉన్నా కూడా వస్తువు మార్పిడి. అక్కడ మన దగ్గర ఉన్న వస్తువు తీసుకెళ్ళి మన ఇంట్లో పుష్పమే పండింది అనుకోండి, పుష్పం తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. మనకి ఏ వస్తువు కావాలన్నా వజ్ర వైడూర్యాలు కూడా అన్నీ కూడా చెరువు గ్రామంలో చెరువు ఆనకట్టు సరౌండింగ్ బార్డర్ ఉంటుంది కదా, ఆనకట్టు ఉంటుంది కదా, దాంట్లో కుప్పలు పోసి ఉండేటివి. ఆ కుప్పలు పోస్తున్న సమయంలో నల్లగండ్ల గ్రామస్తులు వారి దగ్గర పండిన ధాన్యాన్ని తీసుకెళ్లి చెరువు గ్రామంలో పోయడానికి వెళ్ళినప్పుడు అందులో ఒకరికి నేను వస్తా శబ్దం వస్తే అందులో ఒక ధైర్యం చేసి దయ్యమా భూతమా స్వామి మమ్మల్ని ఎందుకు ఈ విధంగా పరీక్షిస్తున్నాను అడిగినప్పుడు నేను రంగనాథ స్వామినయా నేనయా శ్రీరంగడిని అని స్వామివారు విన్నవించడంతో అందులో ఒక ధైర్యం చేసి మమ్మల్ని ఎందుకు ఈ విధంగా శబ్దం చేస్తున్నావు స్వామి, ఎవరు నీవు అని అన్నప్పుడు నేను శ్రీరంగడినయా అన్నప్పుడు వారు ఏదైతే ఒడ్లు కోసేది అది కొడవలి చెలిమి ఉంటుంది కదా, ఆ ఒడ్లు కోసి చెలిమితోని విగ్రహాన్ని వెలికి తీసి వాడు ఏదైతే ధాన్యం తీసుకెళ్ళిన ఎడ్ల బండి ఉందో ఆ ఎడ్ల బండి మీద తీసుకెళ్ళి ఎడ్ల బండి మీద స్వామివారి విగ్రహాన్ని తరలించుకొసి హైదరాబాద్ ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా ఆ ప్రాంతంలో కంచె ప్రాంతం అంటారు ఈ ప్రాంతాన్ని. అయితే స్వామివారి విగ్రహాన్ని కంచెలో ఒక దేవాలయం నిర్మింపజేస్తారు. చెరువు గ్రామస్తులు నిర్మింపజేసి మన గండ్ల గ్రామస్తులు నిర్మింపజేసినప్పుడు ఆ విగ్రహాన్ని పరిగెత్తుకుంటూ తీసుకొచ్చాం అనుకోవడం చెరువు గ్రామస్తులకు తెలిసింది. అయితే స్వామి ఈ ప్రాంతంలో ఉన్న స్వామివారిని మనం ఇక్కడే ప్రదర్శించాం కానీ అన్నప్పుడు స్వామి విన్నపం మేరకే మేము తరలించుకెళ్తున్నాం అన్నప్పుడు మేము వస్తువు మార్పిడి విధంగా మన దగ్గర ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి స్వామివారు మా ఎంబడి వస్తా అన్నారు కాబట్టి మేము స్వామివారిని తీసుకెళ్తున్నాం ఇప్పుడు అని చెప్పి వాళ్ళు నిర్ణయించడంతో అప్పుడు చెరువు చుట్టుముట్టు గ్రామస్తులు తెలిసి అంటే మన ఊరు దేవుడిని తరలించుకెళ్తున్నారని చెప్పి అడిగేసినప్పుడు ఎంత అడిగేసిన వెనకటికి చెర్లకోలని చూస్తే ఎడ్లు ఉంటాయి కదా, ఎడ్లు ఏమంటారు ఉల్లకాట్స్, ఎడ్లు చెల్లకొలతో నేను చూస్తే 10 అడుగులు వెనకేసేటి. అలా ఎంత కొట్టినా కూడా పరిగెత్తు ముందుకే వచ్చినా కానీ వెనకడుగు వేయలేదు. అలా పరిగెత్తుకుంటూ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఇప్పుడు యూనివర్సిటీ ఉందో అక్కడ పరిగెత్తుకుంటూ అక్కడ వచ్చి ఆగిన తర్వాత ఇట్లా 2 కొండల మధ్యలో అక్కడ దేవాలయం నిర్మింపేశారు. భారీ విగ్రహాన్ని మన స్వామివారి విగ్రహాన్ని ఆ భారీ కొండల మధ్యలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపేద్దాం అనుకున్నప్పుడు వెనకడికి దూరంలో చనిపోతే కూడా వాటి చర్మలతో డోలు వినియోగించారు. అయితే భారీ వర్షం పడుతున్న సమయం లిటిల్ లేక కత్తులు కట్టిన గృహలోకి అందులో ప్రవేశించారు. ఈ రక్తమడుగులని ఉండలేని స్వామి అని చెప్పేసి అక్కడ నుంచి ఒక పాదం పెట్టి ఇక్కడ వెళ్తారు స్వామి. అక్కడ ఏ రోజైతే స్వామి ఉద్భవించిండో ఆ రోజు ఉగాది ఉత్సవం ఉంటుంది కదమ్మా, ఉగాది జాతర కార్యక్రమం. ఉగాది స్వామివారి ఈ కొండ మీద జ్యోతి ప్రజ్వాలని రాత్రి కూడా సాయంకాలం కూడా రాత్రి కూడా పగటిలాగా వెళ్తుంటుంది. సాయంత్రం అయిన తర్వాత కూడా పగటిలాగా వెళ్తుంటుంది. భారీ వెళ్తుంది. ఎందుకంటే ఆశ్చర్యం చుట్టుముట్టు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెనకటికి అందరు పటేల్ పట్వారు వ్యవస్థ ఉండే వాళ్ళందరికీ కూడా స్వప్నంలో రావడం స్వామివారు ఇలా విధంగా నేను ఇక్కడ ఉన్నా స్వామి వినియోగించే స్వప్నంలో రావడం సింగరయ్య పంతులు అని మా 8వ పిడి మా పెనుముత్తాతల తాతయ్య వారికి స్వప్నంలో రావడం ఆయన ఏంటంటే ఇక్కడ నుంచి కూతేస్తే 10 కిలోమీటర్లు వినిపించాయి. వారి తర్వాత వరుసగా మా వంశ పారపై నడిచిపోతం చేస్తాం. ఇక్కడ ఏదైనా కార్యక్రమం ఉందంటే గ్రామస్తులు అందరి సహకారంతో ముందుకెళ్తాం. ఏది ఉన్నా కూడా అందరు కలిసి చేస్తారు ఇక్కడ ఈ గ్రామంలో మాత్రం.